హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆహావిల రుచి. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే చోలే మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పూరి, చపాతీ అలాగే బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి శనగలు వేసుకోవాలి. తెల్ల శనగలు 1.5 కప్పున్నర వరకు వేసుకున్నానండి. వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక రాత్రంతా లేదంటే 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని కుక్కర్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఇలా మెత్తగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత వీటిని వాటర్ మొత్తం ఉంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి కొన్ని అల్లం, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 1/2 కప్పు వరకు, ఒక 7-8 జీడిపప్పు పలుకులు, అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2-3 లవంగాలు, ఒక యాలక, చెక్క, అలాగే టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన బాగా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత దీనిలోకి 2 టమాటాలను కూడా ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 1 గ్లాసున్నర వరకు వేసానండి. మీరు చూసి యాడ్ చేసుకోండి గ్రేవీకి తగ్గట్టుగా. అలాగే ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికాక దీనిలోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పూరి, బిర్యానీ, చపాతీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.